మనం ఒక మాట మాట్లాడామంటే ఆ మాటలో నిజాయితీ ఉంటుంది. మాక్సిమం ప్రయత్నిస్తారు. లేకపోతే ఆయన వివరణ ఇస్తారు అన్నటువంటి ఫీలింగ్ కల్పించాలి లీడర్. అంతే తప్పించి నేనెప్పుడు మాట్లాడాను, లేకపోతే నేను మాట్లాడింది నీకు అర్థం కాలేదా అంటే వెర్రితనం. రెండవది కొన్ని కొన్ని పదాలు కళ్ళెదురుగుండా కనబడుతున్నా ఏమీ లేదనుకుంటే ఎట్లాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి పట్టుకుంటే ఆ రోజే లాస్ట్ డేట్, రేప్ చేస్తే ఆ రోజే లాస్ట్ డేట్. ఇది పదే పదే మాట్లాడుతున్నారు. రేపులు జరుగుతూనే ఉన్నాయి. గంజాయి దొరుకుతూనే ఉంది. ఇప్పుడు లిక్కర్ విషయంలో నకిలీ మద్యం తయారు చేసిన విక్రయించిన వాళ్ళకి అదే చివరి రోజు. మరి బతికే ఉన్నారు కదా! అది ఆళ్ళెవరు ఏమయ్యారు వాళ్ళు? ఇదివరకటి రోజుల్లో ఈ మాట అంటే బాబు గారిది ఉచ్చబడిపోయేది. ఒక్కొక్క ఎవరు రౌడీ షీటర్లకు గాని అది. అట్లాంటిది ఇప్పుడు బాబు గారు మాట్లాడిన అమలు చేసే అధికార యంత్రాంగం లేదా? లేకపోతే ఊరికినే పేపర్ల హెడ్డింగుల కోసం మాట్లాడతారా? నకిలీ మద్యం దొరికి అక్కడ కళ్ళెదురుగుండా కనబడుతుంది. పార్టీ నుండి సస్పెండ్ చేశారు. నో డౌట్ అది మంచి పని. అద్భుతంగా చేశారు. కాకపోతే ఈ పదాలు ఎందుకు పదే పదే కల్తీ లిక్కర్‌ది ఊరుకోము, అదే చివరి రోజు అనేటటువంటిది. ఆ చివరి రోజు అనే మాట నిజం చేసి చూపించండి. రేపులు చేసిన వాళ్ళని లేపి పడేయండి. అట్లాగే వీళ్ళ సంబంధిత ఏంటో తేల్చండి.